హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మణిదీప వ్లాగ్స్ వరంగల్ పిల్లని జొచ్చెల్ల. సో మాకైతే ఏమైనా తినాలనిపించిందని చెప్పేసి ఒక ఒక కొత్త రెసిపీ నేనైతే చేస్తున్నాను. దానికి పేరు మీరే పెట్టండి. నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసుకున్నాను. అంటే స్నాక్స్ తినబుద్ధి అవుతుందని చెప్పేసి ఈ పని చేశాను. అంటే ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఎక్కువ చేస్తే పాడవుతుందని చెప్పేసి ఎక్స్పెరిమెంట్కి చాలా ఎందుకని చెప్పేసి ఒక స్లైస్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను నేనైతే. సో చూద్దాము ఏమవుతుందో, లాస్ట్కి ఏం పేరు పెడతామో చూడండి. సో నాకొకటి ఆయనకొకటి అనమాట అట్లా అనుకొని కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశాను నేను. చిన్న చిన్న ముక్కలు అసలు మరి దాన్ని ఏమంటారో మీరే పేరు పెట్టాల్సింది. నేనైతే ప్రయోగం అయితే చేశాను. చూద్దాం తర్వాత ఏమవుతుందో. తర్వాతనైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను. దాని తర్వాత వీటన్నిటిని ఒక చిన్న బౌల్లో వేసుకున్నాను. వేసుకొని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత పెరుగు ఇంకా సంథింగ్ కలుపుదామని ప్లాన్ వచ్చిందనమాట. సో చూద్దాము. నేనైతే యూట్యూబ్లో చూశాను కానీ యూట్యూబ్లో అయితే ఇలా చేయలేదు, వాళ్ళు డిఫరెంట్గా చేశారు. నేను నా కొత్త సొంత తెలివితేటలతో ఈ ప్రయోగం అయితే చేశాను. అల్లం వేసాను, కారం వేసాను, ఇంకా ఏమేసాను, ఉప్పు వేసాను. దాని తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఏంటో అండి ఏమవుతారేమో మా ఆయన, నాకు భయంగా ఉంది. తను అంటూనే ఉన్నాడు ఈ ఎక్స్పెరిమెంట్ తినాలా ఇప్పుడని. సో దాని తర్వాత ఏం చేశానంటే పెరుగు కూడా వేసేసాను అనమాట. సో పెరుగు వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను. డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదని చెప్పేసి నార్మల్గా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో అయితే ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను. చూద్దాం, లెట్స్ గో అండ్ ట్రై. దీనికి నేను బటర్ యూస్ చేశాను, అన్సాల్టెడ్ బటర్. సో బటర్ యూస్ చేసి బటర్లో వేయించుదామని అనుకున్నాను. బటర్ అయితే వేసేసాను అనమాట. బటర్ వేసేసుకోవాలి మనం. అయ్యో చూసి భయపడకనమాట. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆ ఎక్స్పెరిమెంట్కి మా ఆయన బలవుతూ ఉంటాడనమాట. పాపం అది మాడింది. నేను గిన్నె చాలా మాడిన తర్వాత వేసాను అనమాట. పాపం మా ఆయనకు ఉంది ఇప్పుడు అది తినాలా వద్దా అని ఆలోచన ఉన్నారు. తినకుంటే నేను ఊరుకుంటానా అండి? ఊరుకోను కదా. పాపం ఆయన ఎక్స్ప్రెషన్స్లోనే నాకు అర్థమైపోతుంది. సో దాని తర్వాత ఇలా నల్లగా అయిందండి. ఎందుకో నాకు తేడా కొట్టేసి కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుందామని చెప్పేసి అన్నాను. సో మా హస్బెండ్ అయితే ఏమొద్దు, ప్రయోగాలు చేయకమ్మా అని చెప్పాడు. సో నేనైతే ఒక టేస్ట్ చూశాను, పర్లేదు ఓకే అనిపించింది. ఒక టేస్ట్ తర్వాత అనిపించింది ఓకే పర్లేదు, ఇందులో ఫ్రై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత ధైర్యంతో అన్ని ముక్కలు వేసేసాను అనమాట. వేసేసి అవన్నీ ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేశాను. చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. అలా తిప్పుతూనే ఉన్నాను ఎక్కడ మాడిపోతుందో అని చెప్పేసి. మాడిపోతే చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ అయినా ఫెయిల్ అవుతుందని చెప్పేసి జాగ్రత్తగా అట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో చూద్దామండి ఎట్లుంటో ఉండబోతుందో. నాకైతే చాలా భయంగా ఉందండి. చూద్దాం ఏమవుతుందో. అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. బాగా అవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామని అయితే అనుకున్నాను. సో చూడండి ఫ్రై అయితేనే ఉంది. ఇలా మంచిగా వచ్చిందండి. ఇప్పుడే తింటే బాగుండేది. నేను ఇంకా ప్రయోగం చేద్దామని అందులో కొన్ని వాటర్ అయితే పోసేసానండి. తర్వాత ఇలా ఫ్రై అయింది. ఇలానే తింటే బాగుండు. మీరే చూడండి అది ఎక్కడి వరకు పోతుందో, నాకైతే భయంగా ఉంది. చూడండి ఒక్కటే డ్రాప్ వాటర్ వేసానండి, కథం. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ కాస్త కొంచెం ఫెయిల్ అయిందండి. మా హస్బెండ్ ఫేస్ ఇంకా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కొత్తిమీర కూడా తెచ్చి పెట్టుకున్నానండి. సో అలానే తింటే బాగుండేదేమో. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఎలా ఉంటుందేమో నాకైతే భయంగా ఉంది. అందులోనే నేను ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మాడుతుందని చెప్పేసి వాటర్ అయితే వేసాను. కానీ ఇంతవరకు ప్రయోగం అవుతుందని నేను అనుకోలేదు. తర్వాత దీని మీదనైతే అన్నీ చల్లేసుకుందామని అనుకున్నాను. ముక్కలు అయితే బాగానే ఉన్నాయి. చూద్దాము ఏమవుతుందో, లెట్స్ సీ. తర్వాతనైతే
ఇగో ఇలా వచ్చాయండి ఒక్కొక్క పీస్ అయితే. దీంట్లోనే నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట లాస్ట్కి. చూద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ చేసి, ఒకటైతే టేస్ట్ చేసి చూద్దామని అయితే అనుకున్నాను నేనైతే. అందులోనే కొత్తిమీర వేసేసానండి. కొత్తిమీర వేసేసాను, ఫ్రై చేశాను. లాస్ట్కి అయితే తిన్నామండి. ఓకే ఫైన్, బాగానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పన్నీర్ ఎలా ఉన్నా తినేస్తాం కదా, ఒక టేస్ట్ చేయడానికి అయితే తీసుకున్నాను, తినేసాను. బెటర్ అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు, పర్లేదు. ఇప్పుడు నేను మా ఆయనకు పెట్టే సమయం అయింది. బాయ్.